హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉండగా అసలు ఈ ఆత్మలు, ప్రేతాలు ఎందుకు మనుషులకే ఎక్కువ కనిపిస్తాయో, ప్రేరేపిస్తాయో అని చాలాసార్లు ఆలోచించేవాడిని. కానీ అలా డెమోనిక్ పొసెషన్ అయిన పర్సన్ని నా లైఫ్లో ఇంత దగ్గరగా ఎప్పుడు చూస్తా అని అనుకోలేదు. ఆ పొసెస్ చేయబడిన పర్సన్ ఎంత బాధ అనుభవిస్తారో ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు నాకు అర్థం కాలేదు. మా వీధిలో ఒక ఫ్యామిలీ ఉండేది. హస్బెండ్, వైఫ్, వారికి ఒక అబ్బాయి. కానీ ఆ అబ్బాయి మెంటల్లీ ఛాలెంజ్డ్. తన ఏజ్ ఒక 13 నుండి 15 సంవత్సరాల వయసు ఉంటుంది. రోజు ఆ హస్బెండ్ తన వైఫ్ని బాగా డ్రింక్ చేసి ఇంటికి వచ్చి కొట్టేవాడు. ఇలాంటి కొడుకుని ఎలా కన్నావు అని ఏవేవో తిడుతూ ప్రతిరోజు చాలా గొడవలు అవుతూ ఉండేవి. ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఆ గొడవలు ఒక డైలీ రొటీన్లా అయిపోయాయి. చాలామంది పిల్లలు ఆ అబ్బాయిని హేళన చేసేవారు, కొట్టేవాళ్ళు కూడా. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ అసలు ఎక్కువ బయటికి వచ్చేదే కాదు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వారందరూ ఏవేవో అడుగుతూ ఉండేవారు. అలాగే తనని మెంటల్గా ఇంకా డిప్రెస్ చేసేవారు. ఒకరోజు సడన్గా ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ అతనికేవో పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం ఆ లేడీ వాళ్ళ అబ్బాయి ఇద్దరూ చనిపోయిన తన హస్బెండ్ సేవింగ్స్ మీదే డిపెండ్ అయ్యారు. ఆయన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా కంపెనీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, మీరు క్లెయిమ్ చేసుకోలేరు అని చెప్పేశారు. ఇక ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఆ లేడీ ఫుల్గా డిప్రెస్ అయిపోయింది. తను డైలీ ఇంట్లో గట్టిగా అరుస్తూ సామాన్లన్నీ విసిరిస్తూ ఉండేది. పాపం అబ్బాయిని కూడా చాలా గట్టిగా కొట్టేది. అలాగే చంపడానికి కూడా ట్రై చేసింది. కానీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు వెళ్ళి ఆపేవారు. ప్రతిరోజు ఆ అబ్బాయి ఏడుపులు వారి ఇంట్లో నుండి మేమందరం వినేవాళ్ళం. ఒకరోజు ఈవెన్ ఆ లేడీ కూడా ఆత్మహత్య చేసుకుందో లేక యాక్సిడెంటో తెలియదు, కానీ ఒకరోజు చనిపోయింది. ఒక జంక్షన్ దగ్గర రెడ్ సిగ్నల్ పడి ఉన్నా కూడా తన స్కూటీతో క్రాస్ చేస్తూ ఒక లారీ కింద పడి చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ అబ్బాయిని దగ్గరలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ చూసుకునేవాళ్ళు. కొన్ని రోజులంతా బాగానే ఉంది. తర్వాత ఆ అబ్బాయి విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో వాళ్ళ రిలేటివ్స్ ఆ అబ్బాయిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ప్రతిరోజు ఆ అబ్బాయి, అమ్మా ఇంకెప్పుడు అలా చేయనమ్మా, ప్లీజ్ అమ్మా కొట్టకు, నన్ను వదిలే అని అరుస్తూ ఏడ్చేవాడు. ఇక ఈ ఇన్సిడెంట్స్ డైలీ ఎక్కువ అవుతున్నాయి. కొన్నిసార్లు ఇంట్లోని వస్తువులు కింద పడి పగిలిపోవడం లాంటి స్ట్రేంజ్ సీన్స్ కూడా జరిగేవి. ఆ అబ్బాయి అర్ధరాత్రిలో లేచి ఏ రీజన్ లేకుండా గట్టిగా ఏడ్చేవాడు. అండ్ ఆ అబ్బాయి బాడీ మీద ఎవరో కొట్టినట్లు విచిత్రమైన గుర్తులు ఉండేవి. ఆ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరో పోలీసులకు కాల్ చేసి ఆ అబ్బాయిని వాళ్ళ రిలేటివ్స్ కొడుతున్నారని కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రిలేటివ్స్ ఆ అబ్బాయిని కొట్టినట్టు వాళ్ళకి ఎలాంటి రీజన్ దొరకలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి బాడీ మీద ఉన్న ఆ గుర్తులు చాలా సన్నగా ఉన్నాయి. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి చేతి గుర్తులతోనూ మ్యాచ్ కాలేదు. అలా రోజు రోజుకి ఆ గుర్తులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఆ అబ్బాయి చాలా పెయిన్ అనుభవించేవాడు. కానీ తనకి ఉన్న డిజేబిలిటీ వల్ల ఎవరికి చెప్పేవాడు కాదు, అలాగే చెప్పలేడు కూడా. ఒకరోజు ఆ రిలేటివ్స్ మళ్ళీ తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక కార్ వచ్చి ఆ అబ్బాయి కూర్చున్న సైడ్ యాక్సిడెంట్ చేసింది. అందరూ బ్రతికారు. కానీ విచిత్రంగా ఆ అబ్బాయి మాత్రమే చాలా సివియర్ ఇంజురీస్తో చాలాసేపు పోరాడి లాస్ట్కి తన ప్రాణం వదిలేశాడు. ఆ యాక్సిడెంట్ చేసిన కార్ డ్రైవర్ని పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చెప్పిన మాటలకు అందరికీ చాలా భయం వేసింది. ఎవరో ఒక లేడీ
చాలా సన్నగా ఉంది. తన మొహం మొత్తం రక్తంతో కనిపించింది సార్. సడన్గా నా కారు ముందుకొచ్చింది సార్. నేను నా వెహికల్ని కంట్రోల్ చేయలేక రైట్కి కట్ చేశాను. అసలు ఆ లేడీని చూడగానే నేను ఆ టైంలో అసలు స్పృహలో లేను సార్ అని అన్నాడు. పోలీస్ ఆ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని ఆ లేడీ తాలూకా ఫేస్ కంపోజిట్ చేయించారు. ఆ ఫేస్ని ఆ అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్ చూసి చనిపోయిన ఆ అబ్బాయి వాళ్ళ మదర్ది అని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కూడా ఆ ఏరియా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత అసలు ఏం జరిగిందని కనుక్కోవడానికి చాలాసార్లు చాలామంది వారిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళ డీటెయిల్స్ దొరకలేదు. ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేను మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే నాకు ఈ ఇన్సిడెంటే బాగా గుర్తొస్తుంది. అలాగే భయం కూడా వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.